మీకా గ్రంథం 7:15 నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఐ విల్ షో దెమ్ మై వండర్స్. మనిషి వల్ల కాని పని జరిగిందనుకోండి, దాన్ని అద్భుతం అంటారు. వండర్ఫుల్ థింగ్స్, మార్వలస్, మిరకల్స్ ఎప్పుడు పిలుస్తుంటే సూపర్ న్యాచురల్ కార్యాలు జరిగినప్పుడు. మన శాయశక్తి వల్ల జరగని పని జరిగిందంటే అప్పుడు మనం చెప్తాం నిజంగా అద్భుతం జరిగిందంటే. దేవుడు అంటున్నాడు, నీ వల్ల కాని పని, నీ చేతుల సాయంతో చేసుకోలేని పని, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు సంపాదించలేని పని, నీ చదువు సంధ్యలతో నీకు రానటువంటి జరగనటువంటి కార్యక్రమాలు, నువ్వు ఊహించినా నువ్వు ప్రయత్నించినా జరగకుండా ఆగిపోయినవి దేవుడు అద్భుతంగా జరిగిస్తే అది అద్భుతం అవుతుందా? ఎస్. ఎక్కడ చేశాడు దేవుడు అద్భుతాలు? ముందు నుయ్య వెనక గోయనట్టుగా, ముందు ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రువులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఈటలు, బాణాలు, పొదునైన ఆయుధాలతో చంపేస్తాం, వెళ్ళని ఎడారిలో శవాలుగా పడేస్తామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుండగా వెనక శత్రువులు వచ్చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి. మరణం వచ్చేస్తుంది మా వెనక. ముందు చూస్తే ఇంకొక మరణం, రండిరా మింగేస్తానన్నట్టుగా ఎర్ర సముద్రం ఉంది. తండ్రి మమ్మల్ని ఏం చేయమంటావు? మాకు దారి లేదు, ఎటు పోవాలన్న దారి లేదు. ఈ రోజుల్లో మీలో కూడా కొందరు పరిస్థితి అలా ఉండొచ్చు. వెనక చూస్తే అప్పులు వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. ముందుకు పోదామంటే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, లోన్లు కట్టాలన్నా అవకాశం లేకుండా ఉంది. ఓ పక్కన బండి పట్టుకుపోతామని ఒకడు, ఓ పక్కన ఇంటిని తాకట్టు పెట్టారు కాబట్టి మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటామని మరొకడు నీ బిడ్డలను ఇబ్బంది పెట్టడానికి, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని రకాలుగా ముంచుకొచ్చేసిందా కారు మేఘాలు వలె శ్రమలు, శోధనలు. ఈ సమయంలో మోషే ఏం చేశాడో మీరు కూడా అది చేయండి. ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి, ఓ దేవా మా పరిస్థితి బాలేదయ్యా, మా బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి, కరుణించవా కరుణించవా అని ప్రార్థన చేసిన ప్రార్థనకు పరమందున్న దేవుడు స్పందించి, నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడద్దు, నువ్వు ముందుకు సాగిపో అన్నాడు. అడుగులు ముందుకు వేస్తూ కర్ర ముందుకు చాపిన వెంటనే ఆయన మరి గాలి ఊదేటట, వెంటనే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. జనుల మధ్యలో అద్భుతములు కనపరిచే దేవుడు ఆయన. నువ్వు ఆయన జనము, దైవజనమా, నీ మధ్యలో కూడా, నీ కుటుంబంలో కూడా అద్భుతములు దేవుడు కనపరచగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? మీ జీవితాల్లో కొద్ది నెలల్లో, కొద్ది వారాల్లో అద్భుతములు జరుగును గాక. ఈరోజు, రేపో, రాబోయే దినాల్లో మేలులు మీకు జరుగును గాక. దేవుడు ఆ మేలులు జరిగిస్తాడట. కాబట్టి అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అవును ప్రభు, శుద్ధి మార్గములో, పరిశుద్ధ మార్గంలో జీవించే కృప మాకు దయచేయండి. మమ్మల్ని పవిత్రపరిచే అద్భుతములు జరిగించమని అడిగేవారు, ఎస్ ప్రభు జరిగించగలరని నమ్ముచున్నానన్న వారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ జనుల మధ్యలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశావు, అద్భుతములు కనపరుస్తాన్నావు తండ్రి. నీకు సమస్తము సాధ్యమేనైనా. అద్భుతములు కనపరచువాడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీ ప్రజల జీవితాల్లో ఆశ్చర్యాలు జరిగించండి, అద్భుతములు జరిగించండి. నీ ప్రజలను రక్షించువాడవు నీవే నాయనా. మా శత్రువులు మా మీద పడకుండా తప్పించువాడవు నీవే. మమ్మల్ని ఆదరించువాడు, బలపరచువాడు, కరుణించువాడవు నీవే. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.